యేసయ్య నామమునకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో చాలా విషయాలు వ్రాయబడి ఉన్నాయి. మీ విషయమై నేను ప్రార్థించుకున్నప్పుడు ఒక చక్కటి మాటను ప్రభు చూపించారు. ప్రేమ చేత తండ్రి అయిన దేవుడు లేక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమ చేత మనలను ఏర్పరచుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ చేతనే ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. బైబిల్ గ్రంథములో మనం చూస్తుంటే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తున్నారు. మొదటి అధ్యాయం 6-7 వాక్యాలు మనం చదివితే బైబిల్లో రాయబడిన మాటలు ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వెయ్యబడక మునిపే ప్రేమ చేత మనలను క్రీస్తులో ఏర్పరచుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా తీసిన వారు చదవండి. బైబిల్ తీసిన వారు మీ మనసుల్లో చదువుకోండి. ఒకరు చదవండి, మళ్ళా వాక్యాన్ని చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియుడు ఎవరు? తండ్రి అయిన దేవునికి ప్రియుడు ఎవరు? ప్రభువు అయిన యేసుక్రీస్తు. తండ్రికి ప్రియుడు ఎవరండి? ఆయన బాప్తిసం పొందినప్పుడు తండ్రి అయిన దేవుడు పరలోకం నుండి గంభీరమైన స్వరంతో చెప్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇప్పుడు ప్రియుడెవరు? ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహిస్తున్న తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఆమేన్, హల్లెలూయా. మనకు ఉచితముగానే ఈ రక్షణ అనుగ్రహించాడు. మనం అనుగ్రహించబడిన రక్షణకు మనం ఏం డబ్బులు పెట్టలా. మందిరములో ఆహారం ఉండునట్లుగా మీ ప్రథమ ఫలాలు, మీ దశమ భాగములు, మీ ప్రతిష్టార్పణలు, మీ మొక్కుబడు కానుకలు మందిరములో ఆహారం ఉండునట్లుగా మందిరపు నిధిలోనికి తీసుకురండి అని లేఖనం సంబోధిస్తుంది మనల్ని. మనం ఇచ్చే ప్రతి కానుక దేని కొరకంటే మందిరము పరిచర్య కొనసాగు నిమిత్తం. మీరు కూర్చున్న కుర్చీ అయినా, వేసిన లైట్లైనా, తిరుగుతున్న ఫ్యాన్లైనా మీరిచ్చే కానుక ద్వారానే ఏర్పరచబడుతున్నాయి. ఎవరో ఇంగ్లాండ్ నుంచి కానీ, జర్మనీ నుండి కానీ, వేరే వేరే చోట నుంచి వచ్చిన ధన సహాయము కాదు, మీరిచ్చిన కానుక ద్వారా ఈ పరిచర్య అభివృద్ధి పథకములో నడిపించబడుతున్నది. ఆమేన్, హల్లెలూయా. గనుక మీరు ప్రతి వారు కూడా నేను చెప్పినట్లుగా కాదండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెప్తుందో ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి. తాను ఉచితముగా మనకు అనుగ్రహిస్తున్న తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఆమేన్. మనల్ని రక్షించుకుంది ఎందుకంటే ఆయన నామానికి మహిమ కలుగునట్లుగా, ఆయన నామానికి కీర్తి కలిగేటట్లుగా ఆయన ప్రజలమైన మనము తీర్చిదిద్దబడాలి. ఆయన బిడ్డలమైన మనం నడుచుకోవాలి. మన నిమిత్తం ఆయన నామం అవమానాల పాలు కాకూడదు. మన నిమిత్తం ఆయన నామం నిందల పాలు కాకూడదు. ఒక వ్యక్తి గురించి ఒక సహోదరుడు నాకు చెప్పాడు, వాడు దొంగండి,
ఎట్లా వస్తున్నాడు మీ మందిరానికి అతడు అన్నాడు నన్ను. నేను ఇక్కడ ఎక్కడ పెట్టుకోవాలి తల? ఎక్కడ పెట్టుకోనండి తల? ఎక్కడ పెట్టుకోవాలి తల? ఇట్లాంటి మాటలు నేను కానీ మీరు కానీ వినవచ్చా? చాలా జాగ్రత్తగా కన్నీళ్లతో పశ్చాత్తాప్తులమై గతం గతం గతః ఈ రోజు నుంచైనా మీరు ఆయన నామమునకు కీర్తి కలిగేటట్లుగా బ్రతుకుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీ నిమిత్తమై నాకు ఎవ్వరూ అట్లాంటి సాక్ష్యం ఇవ్వకూడదు. నిందలు అవమానాలు పాలు అవ్వకూడదు. యేసయ్య నామం మనం పొందుకున్న రక్షణ ద్వారా ఆయన నామం మహింపరచబడాలి. బైబిల్లో ఆయన నామం, ఆయనకు రావాల్సిన మహిమను మరి ఎవరికి కూడా చెందనీయడంట యేసయ్య. ఆయన నామం ఎప్పుడు మహిమపరచబడుతుంది అనే సత్యాన్ని మనం బైబిల్లో చదివితే ఆయనను స్తుతిస్తున్నప్పుడు ఆయన నామము మహిమపరచబడుతుంది. కీర్తనాకారుడు రాస్తాడు, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నారు అని రాస్తుంది. మరి ఆయన నామం మహిమపరచబడదు ఎప్పుడంటే మనం బహుగా ఫలించాలి. హల్లెలూయా. మనం బహుగా ఫలించాలంటే యేసయ్యలో అంటుగట్టబడాలి. యేసయ్య లేకుండా నీకు నాకు ఫలభరితమైన జీవితం వస్తుంది అంటే అది కలగా ఉంటుంది, కలగానే మిగిలిపోద్ది. యేసయ్యలోనే మనకు ఆశీర్వాదం ఉంది. యేసయ్యతో మనం అంటుగట్టబడి ఉండి ఎప్పుడైతే ఉంటామో వారు బహుగా ఫలిస్తారని యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాసి ఉంటుంది. మనం బహుగా ఫలించడం ద్వారా తండ్రి నామం మహిమపరచబడుతుంది. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. నువ్వు దరిద్రతలో ఉంటే, నిందల పాలైపోతుంటే, అవమానాల పాలవుతుంటే, నిట్టూర్పుల మధ్యలో, నిందల మధ్యలో, కన్నీళ్ల మధ్యలో నీ జీవిత పయనాన్ని కొనసాగించుకుంటున్నట్లయితే ఆయన చూస్తూ ఆనందించడు, మన నిమిత్తమై దుఃఖపడతాడు. చేతులారా, నా కుమారుడా, నా కుమార్తె, సహోదరి సహోదరుడా, నువ్వే నీ విశ్వాస జీవితంలో అవిశ్వాసపు అనుభవాల్లోకి వెళ్ళిపోయి చేతులారా నీ జీవితాన్ని నిందకు అవమానానికి అప్పగించుకుంటా వస్తున్నావు అని తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చున్న యేసయ్య నీకోసం నా కోసం, మీకొక బోధ నాకొక బోధ బైబిల్లో లేదండి. అందరికీ ఒకటే బోధ. పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తమై మనము చచ్చిపోయేటంత వరకు పోరాడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడింది బోధ. ఈ బోధ నీకు నాకు ఆరోగ్యము కలుగు చేస్తుంది. ఆమేన్. ఈ బోధకు మరొక నామకరణం ఏంటంటే ఆరోగ్యకరమైన బోధ, ఉన్నత ఉపదేశ క్రమాలు. కనుక తండ్రి నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కీర్తి మహిమ కలిగినట్లుగా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మనం ఏమై ఉన్నాము? కుమారులము కుమార్తెలమై ఉన్నాం. తండ్రి అయిన దేవునికి కుమారులము కుమార్తెలమై ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఇప్పుడు మనమంతా ఏమై ఉన్నాము? మనం ఆలోచన చేసుకుంటే సహోదరి సహోదరులమై ఉన్నాము. ఆమేన్. ఆయనకు కుమారులము కుమార్తెలమై ఉంటే మనం ఏమై ఉన్నాము? సహోదరి సహోదరులమై ఉన్నాం. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే అన్నదమ్ములము అక్క చెల్లుళ్ళమై ఉన్నాం. సంఘములో బావమర్దులు ఉండరు, సంఘములో మేనమామలు ఉండరు. ఇవన్నీ ఇంటికాడండి. వంట చేసేసింది ఆమె కలెక్టర్ ఉద్యోగం చేస్తుంది. ఏ ఉద్యోగం? భార్య గారు. భర్త గారికి ఉద్యోగం లేదు. వంట చేసేసింది, అన్ని కలెక్టర్ అన్ని చక్కబెట్టింది. సరిగ్గా 10 గంటలకి ఆఫీస్కి పోయింది, కలెక్టర్ ఆఫీస్కి.
11:30కి భోంచేద్దామని యజమాని భర్త గారు ప్లేట్లో భోజనం పెట్టుకుని కూర వేసుకుంటే అందులో ఉప్పు లేదంట. పాపం అడవుల్లో మర్చిపోయిందేమో. ఉప్పు వేసుకోకూడదండి, అంత సోమరుడా. వీడికి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, కానీ అసలు ఉప్పు వేసుకుని తినొచ్చు కదా. అంత మాత్రాన్ని నాకు భార్య కదా, భార్య లోబడమని బైబిల్ హెచ్చరిస్తుంది కదా, ఇది లోబడకుండా ఉద్యోగం చేస్తుంది అంత మాత్రాన కూరలో ఉప్పు వేయకుండా పోద్దా, దీని సంగతి తేలస్తా అని ఎక్కడికి పోయాడు? ఎక్కడికండి? కలెక్టర్ ఆఫీస్కి పోయాడు. పోయే ఏ అంటే నోర్మై డోంట్ టాక్ అందంతే. కలెక్టర్ అక్కడ, భార్య అక్కడ, ఇంటికాడ భార్య గనకే ఏమండి ఆమె నౌకర్లు పెట్టి చేయించుకోవచ్చు. నా భర్తకి నేనే వండి పెట్టాలని, పతియే దైవమని ఏమండి భక్తి పొర్రాలైన తల్లి చక్కటి భోజనం వండి పెట్టి, చక్కటి కూరలు చేసి, కొత్తిమీర పచ్చడి చేసి, గడ్డ పెరుగు తోడు పెట్టి ఇన్ని చేస్తే ఉప్పు తక్కువ చేసుకోలేదండి. ఇంత భక్తులు ఉన్నారు అమ్మో, ఉన్నారు లేకపోలా. ఇంత భక్తులు ఉన్నారండి, మీరు లేరు అనుకోవద్దు. ఆయన కేకలేస్తుంటే అవి డోంట్ టాక్, యు ఆర్ గెట్ అవుట్, వాయుమూడంది అంతే. ఇక ఆ మాట తీసుకుని ఫీను వెంటనే చేతి పెట్టుకుని బయటికి నెట్టి పాటిస్తాడు. ఆ మాట అన్నందుకు ఆ రోజంతా మనశ్శాంతి లేకుండా భార్యకి మనశ్శాంతి లేదు. నా భర్తని ఎంత మాట అన్నాను. ఇది ఆఫీసు, ఇక్కడ నా విధి ధర్మం నిర్వర్తించాలి, నాకు ఇచ్చిన అధికారం నిర్వర్తించాలి అంటే రోజంతా బాధపడిపోయి ఎప్పుడు వెళ్తానా ఇంటికి, నా భర్త కాళ్ళు పట్టుకోవాలి నేను అని వచ్చి కాళ్ళు పట్టుకుని, ఏమండి నన్ను క్షమించండి, మిమ్మల్ని అనరాని మాట అనేసాను, నన్ను క్షమించ అంటుంటే ఎందుకన్నావే అంటమాట. అది ఆఫీస్ అండి, అక్కడ నేను ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక జిల్లా అధికారిని, అక్కడ నేను అట్లాగే ఉండాలా. ఇంట్లో మీకు భార్యని, హల్లెలూయా హల్లెలూయా, అట్లా మనం ప్రవర్తించాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు, గౌరవం మర్యాద లేకుండా. తన కుమారులుగా స్వీకరించుకున్నట్టు నిమిత్తమై ప్రియులారా తన దయా సంకల్పము చొప్పున చదవండి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించుట కొరకై మనలను ముందుగా తన కోసం నిర్ణయం చేసుకుని మనము తండ్రి అయిన దేవుని ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండు నిమిత్తమై జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆమేన్. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? ఈ వైరస్ రాకముందా? కాదు, ఈ భూమికి పునాదులు వేయబడక మునుపే క్రీస్తులో మనల్ని ఆయన ప్రేమ చేత ఏర్పరచుకున్నారు. నీవు స్వతహాగా ఇక్కడికి రాలా, దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడే ఉన్నాడు ఒక ఆయన, ఆ తమ్ముడు, చర్చికి పోయాడంటే కాళ్ళు ఎరగొడతా, ఎక్కడికైనా పో, సినిమాకి పోతావా డబ్బులు ఇస్తాను పో, చర్చికి వెళ్ళకూడదు అన్న వ్యక్తి అండి. మరి ఆ వ్యక్తిని కూడా ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? జగతికి పునాది వెయ్యబడక మునిపే ఆ తమ్ముడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న ఏర్పాటును బట్టి ఆయన్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఆ తమ్ముడు కూడా ఇప్పుడు వచ్చి ఉన్నాడు. చర్చికి వెళ్తాకి ఇట్లేదు అన్న వ్యక్తి ఇప్పుడు వచ్చి ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఇట్లా ప్రకటిస్తున్న నేను కూడా ఒకప్పుడు ఎట్లాంటి వ్యక్తిని తెలుసునా? పాస్టర్ గారు మా ఇంటికి వస్తే తలుపులు వేసిన వ్యక్తిని. మాకు దేవుళ్ళు దేవతలు ఉన్నారు, 33.5 కోట్లు ఉన్నారు, నువ్వెవరు అసలు అన్న వ్యక్తిని ఇప్పుడు ఏ నోటుతో ఆ మాట అన్నానో
అదే వ్యక్తినైనా నన్ను ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన? జగతికి పునాది వేయబడక మునిపే. నిన్న కాక మొన్న 19వ తేదీన దైవజనులు యేసన్న గారు పుట్టినరోజు, 74వ జయంతి. ఆయన పుట్టి 74 ఏళ్ళు అవుతుంది భూప్రపంచంలో. 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఆ రోజుల్లో ఆయన పుట్టారు. 74 సంవత్సరాలు బర్త్డేలు అయిపోయినాయి మన 19వ తేదీతో. ఆయనని దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? జగతికి పునాది వేయబడక పుట్టినప్పుడు కాదు. పుట్టినప్పుడే మీరు అనుకుంటారు. అందుకు ఇర్మియా గ్రంథకర్త అంటాడు, గర్భములో నువ్వు పిండముగా ఏర్పడక మునిపే ఆమేన్ నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఏం చేశారు? దైవజనులు యేసన్న గారిని ఓ మెంటల్ ఎఫెక్ట్తో ఆ తాతగారు రక్తం తాగాడంట, గొర్రెపూతుల రక్తం. ఈయన చేత ఆయన మనవడైన యేసన్న గారితో నోటి ద్వారా రక్తం కక్కించాడు సాతానుగాడు. కక్కుతూ 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 అన్నదమ్ములు విడిచిపెట్టేశారు, తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు, అందరికీ దూరం అయిపోయాడు. నెల్లూరు నడిబొడ్డున పెన్నా నది తీరాన్న పిచ్చోళ్ళలాగా మెంటలోడై రక్తం కక్కుతూ పందులతో కుక్కలతో సహజీవనం చేస్తున్న ఆ రోజుల్లో జగతికి పునాది వేయకముందే ఏర్పాటు చేసుకున్న సృష్టికర్త అయిన దేవుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఆయనకు దర్శనమిచ్చి మార్చేశాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా ఆమేన్. యేసయ్య దర్శన భాగ్యం కలిగింది. వెంటనే మనిషిగా మార్చబడ్డారు యేసన్న గారు. 1%, ఓన్లీ 1% ఒంటరిగా బైబిల్ చేత పట్టుకుని బయలుదేరారు. ఒక ఉన్నత ఉపదేశ క్రమములో ఉన్న ఆ బోధకు తన ప్రాణము, ఆత్మ, శరీరమును అప్పగించుకున్నవాడై ఇంచుమించుగా 11 years 11 సంవత్సరాలు ఆ సహవాసములో అంటుగట్టబడి అనేక ఉన్నత ఉపదేశ క్రమములు నేర్చుకున్నవాడై దేవుని పిలుపును దర్శనమును పొందుకున్న వ్యక్తి అయిన యేసన్న గారు బయటకు వచ్చి దేవుని ఆత్మ ప్రేరేపణ చేత ఇదిగో ఈ హోసన్న మినిస్ట్రీని స్థాపించారు. చప్పట్ల కొట్టండి గట్టిగా హల్లెలూయా. ఆయన స్థాపించినప్పుడు నేను కానీ మరొకరు కానీ ఎవరు లేరు. 1% ఒంటరిగా. నా దేవుడు ఎవరో తెలుసా? వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, ఎన్నిక లేని వారు బలమైనటి జనమగును. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వాచియున్నది. హల్లెలూయా. ఒంటరైన వారిని 10 వందలుగా చేస్తాను, ఎన్నిక లేని వారిని బలమైన జనంగా తీర్చిదిద్దుతానని వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్న దేవాతి దేవుడు ఒంటరి అయిన యేసన్న గారిని 10 వందలుగా చేశాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఒంటరిగా ఉన్న యేసన్న గారిని బలమైన జనముగా చేశాడు. ఆమేన్. ఆ జనమే మీరు. ఇంచుమించు 500-600 సంఘాలు ఉన్నాయి. ఎన్ని సంఘాలు ఉన్నాయో లెక్కలేదండి. లెక్క పట్టవలసిన అవసరం మనకు లేదు. ఈ సంఘాలన్నిటిలో కూడా కొన్ని లక్షల మంది ప్రజలు. 1%. హల్లెలూయా. కలరా షబాలా బాలా. నేను ఎందుకు దైవజనులు యేసన్న గారిని గుర్తు చేస్తున్నానంటే, జగతికి పునాది వేయకముందే ప్రేమ చేత క్రీస్తులో యేసన్న గారిని ఏర్పాటు చేసుకున్నాడు. జగతికి పునాది వేయకముందే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనమంతా ఎవరమండి? ఏర్పరచబడ్డ వంశము, రాజులమైన యాజక సమూహం.
మనం 2 అక్షరాలు కాదు, 3 అక్షరాలు కాదు, 4 అక్షరాలు కాదు. ఈ దరిద్ర మాటలు చెప్పుకోకండి ఎవరు. మనం ఎవరమంటే రాజులమైన యాజక సమూహం. పాస్టర్ గారు అడుగుతాడంట, మీరు వార్త ఈనాడా? వార్త ఏంటి, ఈనాడేంటి? దరిద్రం ఏమండి? మనము ఏర్పరచబడిన వంశం. క్రీస్తులో మనల్ని, మన కుటుంబాలని మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పరమ తండ్రి జగత్తుకి పునాది వేయక ముందే ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడిన వంశములో ఉన్న నీవు సహోదరుడా, సహోదరి, బ్రతికి 4 రోజులైనా విలువైన వ్యక్తిగా బ్రతకాలి. రోషమ కలిగిన వారంగా బ్రతకాలి. అంటరాని వారం కాదు. మనం ఎవరో తెలుసా? క్రీస్తు తన స్వరక్తము చేత కొనబడిన వారం. విలువ పెట్టి కొనబడ్డారు గనక మీరు దేవుని మహిమపరచండి. మీ ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి అని లేఖనం చెప్తుంది. కనుక మన జీవితాల్లో బ్రతుకు కాలం అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం మహిమపరచబడాలి. మహిమపరచబడాలని ఏం చేయాలి? పవిత్రతలో, పరిశుద్ధతలో, యథార్థమైన మార్గాల్లో, నీతి నియమాల్లో మీరు నేను నడుచుకోవాలి. ఆదివారమే వాక్యం వింటున్నావు, సాయంత్రమే ఆ మత్తు పదార్థానికి బానిస అయిపోతున్నావు. సాయంత్రమే 3 అంగుళాలు సిగరెట్ ముక్కకి బానిస అయిపోతున్నావు. సాయంత్రమే ఆడకూడని మాట్లాడుతున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు, మోసాలు చేస్తున్నావు. అబద్ధానికి నాయకుడు ఎవరండి? సాతానుగాడు. అబద్ధానికి జనకుడు, నాయకుడు. నిజం పలికేవాడు ఎవరు? దేవుని బిడ్డలు. వాళ్ళు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పరు. హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా నువ్వు నేను కూడా నిజం పలికే గుంపులో ఉండాలని ఈ లేఖనం చెప్తుంది. ప్రేమ చేత క్రీస్తు ప్రభుల వారి ద్వారా తండ్రి అయిన దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని ఏర్పాటు చేసుకున్నాడని లేఖనం చెప్తుంది. ఏదో మనం గొప్పోళ్ళమని ఇజ్రాయేలు ప్రజల గురించి బైబిల్లో రాయబడి ఉంది. ఏదో యేసు ప్రభు ఆ వంశంలో, ఆ దేశంలో పుడతాడని, గొప్పవాళ్ళమని, గనులమని ఏర్పాటు చేసుకోవాలంట. లెక్కకు మనం మిగులు విస్తరించిన వారమని, లెక్కకు ఎక్కువని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోలేదంట. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన నిమిత్తమై ఏర్పాటు చేసుకున్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఒక నిబంధన చేశాడు ఆయన. ఏంటి నిబంధన? నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటాను, మీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. అబ్రహాం, నీ సంతతిని ఆకాశ నక్షత్రముల వలె, సముద్రపు ఇసుక రేణుల వలె నేను చేయబోతున్నాను. నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పుడు మనం ఎవరమి? క్రొత్త నిబంధన ఇశ్రాయేలు ప్రజలు. మనం ఎవరమంటే అబ్రహాము నీతికి వారసులం, ఐగుప్తు దాటిన అనేకులం. అబ్రహాము నీతికి వారసులం, ఐగుప్తు దాటిన అనేకులం. మోషే బడిలో బాలురము, మోషే బడిలో బాలురము, యేసయ్య బడిలో కృతార్థులం. మేము ప్రియపుత్రులం, మేము నిబంధనా జనులం, మేము నిబంధనా జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. హల్లెలూయా. యేసురాజు రాబోతున్నాడు. మరి యేసయ్య వచ్చేస్తున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? మోక్షపురానికి వెళ్ళాలి. యేసయ్య వచ్చేస్తున్నప్పుడు నువ్వు ఇంట్లో ఉండకూడదు. అబ్బో, ఇంట్లో టైల్స్ వేసావు, మార్బుల్స్ వేసావు, సీమ కుర్తి గ్రానైట్ వేసావు,
యేసయ్య వచ్చేస్తున్నప్పుడు ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ శాశ్వతమా? ఇవన్నిటిని విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? మోక్షపురానికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఆ పునాదులు గల పట్టణములో అడుగు పెట్టాలి. అందుకే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఆయన దాసుల గృహమైన ఐగుప్తు బానిసత్వములో నుండి, ఐగుప్తు దాసత్వములో నుండి మనల్ని విడిపించాడని లేఖనం చెప్తుంది. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వంలోంచి, వెట్టి చాకిరి నుండి, చాలి ఆహారపు ఆకలితో అల్లాడిపోతున్న అనుభవాల్లోంచి విడిపించిన దేవుడు, నడిపిస్తూ ఆయన ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. 40 సంవత్సరాలు తన ప్రజలైన ఇశ్రాయేలు నడిపిస్తూ వచ్చాడండి. ఏది తక్కువ కాలేదు. వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, కాళ్ళు వాపులు రాలేదు, బట్టలు చినిగిపోలేదు. దేవుడు ఎంతో చక్కగా వాళ్ళు నడిపించినట్లుగా ద్వితీయోపదేశకాండం మీరు చదవద్దు, వినండి. 7వ అధ్యాయంలో ఈ మాటలు వ్రాయబడి ఉంటాయి. కనుక మనం ఆ దిశగా ప్రయాణం చేస్తూ ప్రభు మార్గాల్లో సాగిపోవాలని లేఖనం చెప్తుంది. మరొక మాట కూడా మనం చదువుకుందాం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 26 నుండి 29 వరకు చదివితే చక్కటి విషయాలు రాయబడి ఉన్నాయి. చదువుదాం. కొరింథీయులు రాసిన అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి అధ్యాయం 26 నుండి చదవండి. ఏంటి మౌనం అయిపోయారు చదివేవాళ్ళు? తీర్మానం చేసుకున్నారు మీరు కూడా? తీసిన వారు చదవండి. అది మరి ఇందాక చదవలేదు, నాకు అర్థం కాల. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీరు లోకములో తత్వజ్ఞానం, ఏమండి, మితములేని జ్ఞానం, లోకరీతిగా జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలవబడలేదు. కానీ ఏ శరీరయు, ఏ మనుషుడు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు, జాగ్రత్తగా వినాలి మీరు. ఏ శరీరయు, ఏ మనుషుడు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లుగా, అదిగో జ్ఞానులను సిగ్గుపరచుట కొరకు లోకములో ఉన్న వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. ఎవరిని సిగ్గుపరచుటకు? ఏమండి, అసలు మాట్లాడితేనే ఆంగ్ల భాష మాట్లాడతాడు ఆ పాస్టర్ గారు. మరి ఏమైనా మరి ఆంగ్ల భాష నేర్చుకోవటం మంచిదే, ప్రపంచం అంతా తిరగొచ్చు. ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకోవటం ఇప్పుడు చాలా అవసరం. తెలుగు మాట్లాడటం అంతగా అవసరం, ఇప్పుడు చాలా అవసరం. మనకి మాట్లాడటం మంచిదే. మరి ఆంగ్ల భాష మాట్లాడుతున్నావు, మరొక భాష మాట్లాడుతున్నావు, చాలా జ్ఞానంగా ఉన్నావు. అయితే కుటుంబం ఏమన్నా రక్షించబడిందా అనే సత్యాన్ని చూస్తే కొడుకు తాగుబోతాడు. మరి ఎందుకు నీకు వచ్చిన ఆంగ్ల భాష? ఏ రోజైనా 10 రోజులు ఉపవసించి మీ పిల్లల కొరకు ప్రార్థన చేసావా? లోకములో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచుట కొరకు లోకములో ఉన్న వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఎర్రోళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు, పిచ్చోళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు, మెంటలోళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. యేసయ్య గారు ఎవరండి? పందులతో కుక్కలతో సహజీవనం చేస్తూ మెంటల్ ఎఫెక్ట్తో రక్తం గట్టలుగా కక్కుచు సమర్పణ క్యాసెట్లో మీరు చూస్తుంటారు. చూడకపోతే చూడండి, నెట్లో ఉంటుంది, సమర్పణ అని కొట్టండి వస్తుంది. ఆయన చరిత్ర అంతా అందులో పిక్చర్గా తీశారు, ఫిల్మ్గా. ప్రియులారా, మెంటల్తో మెంటలోడై ఉంటున్నప్పుడు అనేకులకు క్రీస్తు బోధను ప్రకటించు నిమిత్తమై, అనేకులను క్రీస్తు వైపు త్రిప్పబడు నిమిత్తమై, ఆ దినాల్లో ఎలిజబెత్తు జకర్యాలకు గర్భఫలమిచ్చి కుమారునిచ్చిన యోహాను వలె ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రాముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు
దైవజనులైన యేసన్న గారిని దేవుడు ఇచ్చాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఆయన ముఖాముఖిగా దర్శించి ఆ దర్శన భాగ్యం కలగజేసి ఆ పిచ్చోళ్ళుగా మెంటలోడుగా ఉన్న వ్యక్తిని రక్షించుకున్నాడు? మెంటలోల్ని సరిచేయటానికి దేవుని నామము ద్వారా, ఆమేన్, అనేక మంది వ్యాధిగ్రస్తుల్ని బాగు చేయటానికి వెర్రివాడు, పిచ్చోడు, మెంటలోడైన దైవజనుల్ని ఏర్పాటు చేసుకుని ఇంత సమూహాన్ని దేవుడిచ్చాడు. లోకంలో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచు నిమిత్తమై లోకంలో ఉన్న వెర్రివారిని ఆయన పిచ్చోళ్ళని ఏర్పాటు చేసుకున్నారు. చదవండి. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులైన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని ఎన్నిక లేని వారుగా చేయ నిమిత్తమై లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తృణీకరించబడ్డాడు యూదుల ద్వారా. ఆయన తృణీకరించబడిన రాయి అని బైబిల్ చెప్తుంది. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అయింది. ఆ రాయే ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రీస్తు యేసే మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనమందరము కట్టబడుచున్నాము. ఎలా కట్టబడుతున్నాం? దేవుని ఆలయముగా కట్టబడుచున్నాం. ఆమేన్. దేవుని మందిరముగా కట్టబడుచున్నాం. క్రీస్తు యేసు మూలరాయి ఉండగా ఈ మందిరానికి పునాది ఎవరు? క్రీస్తు యేసే మూలరాయి. ఆ తర్వాత రాళ్ళు ఎవరు? అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనమందరము కూడా కట్టబడినట్లయితే, ఈ పునాది మీద కట్టబడిన వ్యక్తులు ఎన్ని తుఫాన్లు వస్తున్నా, ఎన్ని అలజడులు వస్తున్నా, ఎన్ని గందరగోళాలు ఏర్పడుతున్నా, లోకమంతా ఒకటైపోయినా పొర్రపాటున ఆ పునాది మీద కట్టబడిన వారు వాళ్ళు కూలిపోరు, తొలగిపోరు. దేవుని కొరకు సాక్షులై జీవించుదురుగాక. ఆమేన్. ఒకడు ఇసుక మీద వేశాడు, ఒకడు బండ మీద కట్టాడు ఇల్లు. ఇసుక మీద వేసిన పునాది కలిగిన వాని ఇల్లు తుఫాన్ వచ్చింది, గాలి వచ్చింది, కొట్టుకుపోయింది. బండ మీద కట్టాడే, ఆ బండ మీద కట్టిన వాడు ఎవడు అని బైబిల్ హెచ్చరిస్తుంటే వాడు బుద్ధిమంతుని పోలినవాడు. ఆమేన్. వరదలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, అలజడులు వచ్చినాయి, వైరస్లు వచ్చినాయి, ఏమండి, మరి అతిసార వ్యాధి వచ్చింది, స్వైన్ ఫ్లూ వచ్చింది, చికెన్ గున్యా వచ్చింది. ఎన్ని వచ్చినాయి? వ్యాపారం లేదు, ఉన్న వ్యాపారం కూడా కొలాప్స్ అయిపోయింది. ఎన్ని వచ్చినా నేను పునాది మీద కట్టబడ్డా. ఆమేన్. నా ఇల్లు కూలిపోదు, నేను బండ మీద కట్టబడున్నాను, దేవునికి జీవము గల దేవుని ఆలయముగా అని ఒక జ్ఞానం, విశ్వాసపు అనుభవాల్లో ఎవరైతే జగతికి పునాది వేయకముందే నన్ను యేసయ్య ఏర్పాటు చేసుకున్నాడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని ఆ జ్ఞానం, విశ్వాసం ఎవరిలో అయితే నిలిచి ఉంటుందో వారు పొరపాటున వాళ్ళ జీవితాల్లో తొలగిపోరు. జ్ఞానులను సిగ్గుపరచడానికి ఆయన వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీనులు ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత బలవంతుడు అన్నాడు? ఎవడాడండి? ఫిలిష్తీయుల సర్దారుడైన గొలియాతు. ఆయన గారు అనకూడదు, వాడి గాడు అనాల. వాడికి విలువ మర్యాద ఇవ్వకూడదు. ఆ గొలియాతు గాడు ఎంత బలవంతుడు! ఒక నవ్వు నవ్వాడంటే ఇశ్రాయేలు ప్రజలందరూ గడగడ వణుకుపోతున్నారు. అన్ని లక్షల కాల్బలం, ఎవడు ముందుకెళ్ళలేదు. అయితే ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? గొర్రెలు కాసుకుంటున్న బాలుడైన దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు. చెప్పర్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నా మాట కాదు, అపోస్తలుల కార్యాలు రాసి ఉంటుంది 22వ వాక్యంలో. ఆయన 40 సంవత్సరాలు కూసు
దేశస్థుడైన బెన్యామీను గోత్రికుడైన సౌలుకి 40 సంవత్సరాలు ఇశ్రాయేలును అప్పగించాడు. ఆ తర్వాత ఆయన పరిపాలన అయిపోయిన తర్వాత దావీదుని ఏర్పరచుకున్నాడు. 13:22 ఉంటుంది అపోస్తుల కార్యం, చదవద్దు, వినండి. దావీదుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఆమేన్. దావీదు దేవుని ఉద్దేశములు నెరవేర్చుటకు సంశుద్ధుడై ఉన్నవాడు. ఆడు 6 మూల జానుడండి. ఆ నతమాత్రకి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? బలవంతుల్ని చంపేయటానికి బలహీనులమైన మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. అన్ని లక్షల కాల్బలం ఇశ్రాయేలు ప్రజలు గడగడ వణుకుపోతున్నారు. కానీ బాలుడగు దావీదు వడిసెల పట్టుకుని 5 రాళ్ళు సంచిలో వేసుకుని నేనమ్మా తగునని బొడ్డోడైన దావీదు చిన్న పిల్లవాడు వెళ్ళి నిలబడ్డా. రే, నేను కుక్కను అనుకున్నావరా, నక్కను అనుకున్నావరా, వచ్చి నిలబడ్డావు. ఇన్ని లక్షల మంది గడగడ వణకుతుంటే నీకు అసలు భయం లేదేట్రా? దావీదు, భయం లేదా నీకు అంటుంటే, నాకెందుకురా భయం, మా తాత దేవుడు నాకు తోడై ఉంటే. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. మా తాతల దేవుడు మాకు తోడై ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు, కొనకడు, నిద్రపోడు. నిశ్చయముగా నా చేతికి నా దేవుడు నిన్ను అప్పగించబోతున్నాడు. ఇంకెంత కోపం వచ్చి ఉంటుందండి ఫిలిష్తీయుల సర్దారుని గొలియాతుకి. వచ్చినప్పటికీ కూడా వడిసెలు తిప్పాడండి, వేసి కొట్టాడు, మొసలు కట్టి బోర్ల పడ్డాడు. కత్తి పట్టుకెళ్ళలేదు, డాలు పట్టుకెళ్ళలేదు, ఈటు పట్టుకెళ్ళలేదు. సర్దారుడు గొలియాతు వరలో ఉన్న కత్తి తీసి వాడి తల తెగ నరికి తల పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? రాజమందిరానికి వెళ్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకి జయమిచ్చిన దేవుడే మనకు జయమిచ్చును గాక. ఆమేన్. దావీదుని ఏర్పరచుకున్న దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు? జగతికి పునాది వేయక ముందే ప్రేమ చేత మనల్ని ఆయన ఏర్పరచుకుని ఉన్నారు. ఆమేన్. ఆయన ఏర్పాట్లో మనం ఉన్నాం. జగతికి పునాది వేయక ముందే జనించిన ప్రేమ, జగతిలో నేను పుట్టక ముందే నన్నెరిగిన ప్రేమ, నన్నెరిగిన ప్రేమ, నన్నెరిగిన ప్రేమ, నన్నెన్నుకున్న ప్రేమ, నన్నెరిగిన ప్రేమ, నన్నెన్నుకున్న ప్రేమ, నన్నెరిగిన ప్రేమ, ఏర్పరచుకున్న ప్రేమ, నన్నెరిగిన ప్రేమ, ఏర్పరచుకున్న ప్రేమ, దూరస్తునిగా ఉన్నప్పుడు నన్ను సంధించిన ప్రేమ, దారి తెలియక తిరిగిన ఎప్పుడు దారి చూపిన ప్రేమ, చిరుప్రాయము నుండి ముసలితనము వరకు, చిరుప్రాయము నుండి ముసలితనము వరకు ఎన్నుకున్న ప్రేమ, ఏర్పరచుకున్న ప్రేమ, ఎన్నుకున్న ప్రేమ, ఏర్పరచుకున్న ప్రేమ, ఎన్నుకున్న ప్రేమ, ఏర్పరచుకున్న ప్రేమ. జగతికి పునాది వేయక ముందే జనించిన ప్రేమ, జగతిలో నేను పుట్టక ముందే నన్నెరిగిన ప్రేమ, నన్నెరిగిన ప్రేమ. ఎన్నుకున్న ప్రేమ అండి.
ఇది అన్నదమ్ముల ప్రేమ కాదు, అక్క చెల్లుల ప్రేమ కాదు, బంధుమిత్రుల ప్రేమ కాదు, స్నేహితుల ప్రేమ కాదు. ఈ ప్రేమ ఎట్లాంటిదో చెప్పనా? అగాధ సముద్ర జలములైన ఈ ప్రేమను రిషభాల రకాల ఆర్పజాలము. ఈ ప్రేమ మరణము కంటే బలమైనది. అట్లాంటి ప్రేమతో జగతికి పునాది వేయకముందే దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని ఏర్పరచుకున్నట్లుగా లేఖనం చెప్తుంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటే ఇజ్రాయేలు ప్రజలు ఎవరినైతే రాజుగా ఉండు నిమిత్తమై ఏర్పరచుకున్నాడో వాడు ఈ లోకంలో దేన్ని సంపాదించుకోకూడదని రాసింది బైబిల్లో. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14వ వాక్యం అండి, చదవండి. ద్వితీయోపదేశకాండం 17:14. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త ప్రజల వలె నా మీద రాజును నియమించుకొందును అనుకుని ఎడల, నా మీద ఇశ్రాయేలు ప్రజల మీద రాజును నియమించుకుని అనుకుని ఎడల, నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వారిని, అదిగో నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వారిని అవశ్యముగా నీ మీద రాజుగా అవశ్యముగా ఆలస్యం చేయకుండా నువ్వు రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరులలో ఒకరిని నీ మీద రాజుగా నువ్వు రాజుగా నియమించుకోవాలి. సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. నీ సహోదరుడు కాని అన్య దేశస్థులను రాజుగా నియమించుకోకూడదు. అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకొనవలెను. రాజుగా ఉన్నవాడికి ఉండవలసిన లక్షణాలు ఇవి. నాయక్ గారు, రాజుగా ఉండవలసిన వానికి లక్షణాలు ఏంటంటే గుర్రములు అధికముగా సంపాదించుకోకూడదు. అంటే సంపాదన కొరకు ప్రయాసపడకూడదు. సంపాదన డబ్బు సంపాదిస్తే డబ్బు కీడుకు మూలం. డబ్బు కొరకు మనం పరిగెత్తకూడదండి. డబ్బులు మన వెంట పరిగెత్తుకుని రావాలి. ఆమేన్, హల్లెలూయా. సంపాదన కొరకు ప్రయాసపడకూడదు. రాజరికంలో ఉన్న హోదాని, అధికారమును, ఆ అథారిటీని, నా ప్రియ సహోదరులారా, ఒక అధికారాన్ని నువ్వు చేత పట్టుకుని అధికారం కలిగిన వ్యక్తిగా నువ్వు లోకములో కొనసాగాలని ఉద్దేశించిన వారమైతే ఆ రాజుకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, దేవుని చేత ఏర్పరచబడిన రాజుకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే గుర్రములను అధికముగా సంపాదించుకోకూడదు. చదవండి. సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ప్రజల్ని తిరిగి మళ్ళా లోకములోకి, ఐగుప్తులోకి వెళ్ళనివ్వకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. ఈ త్రోవను వెళ్ళకూడదని యెహోవా మీతో చెప్తున్నాడు. తన హృదయము తొలగిపోకుండానట్లు, తన హృదయము దేవుని వైపు నుండి తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. అనేక మంది స్త్రీల్ని వివాహం చేసుకోకూడదు. రాజుకు ఒకే భార్య ఉండాలి. దేవుని ప్రజలమైన మనకు, యేసు రక్తం చేత కడగబడిన మనకు ఒకే భార్య ఉండాలి. పురుషుడికి ఒకే భార్య ఉండాలి. భార్యకు ఒకే భర్త ఉండాలి. వాళ్ళ యొక్క విధి ధర్మాలు, పరిచర్య ధర్మాలు, సంసార ధర్మాలు నిర్వర్తించాలి. బహుభార్య తత్వాన్ని దేవుడు ఒప్పుకోడు. అట్లాంటి కార్యక్రమాలు రాజరికమైన అనుభవాల్లో, దేవుని అధికారం పొందుకుని ప్రభు మార్గాల్లో మనం ఏర్పరచుకున్న వంశములో రాజులమైన యాజక సమూహముగా ఉండాలనుకున్న వారు బహుభార్యతత్వాన్ని కోరుకోకూడదు. ప్రతి పురుషునికి, మరి స్త్రీకి ఒకే భర్త, ఒకే భార్య ఉండాలి. చదవాలి.
వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా ఎండి బంగారములను తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత సింహాసనం ఎక్కిన తర్వాత, సింహాసనం ఆసీనుడైన తర్వాత, లేవీయులైన యాజకుల స్వాధీనంలోనున్న గ్రంథమును చూచి, లేవీయులు ఆధీనములో స్వాధీనమై ఉన్న గ్రంథమును చూచి, ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను. ఆ ధర్మశాస్త్రం ఒక పత్రికను, ఒక గ్రంథాన్ని తన కొరకు రాసుకొనవలెను. అది అతని యొద్ద ఉండవలెను. అది అతని రాజుగారి యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారుని ఇశ్రాయేలు మధ్యన దీర్ఘాయుష్మంతులగుటకై ఎక్కువ కాలం బ్రతుకున్నట్లుగా తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగిపోకున్నట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు, కానీ ఈ కట్టడలన్నిటిని నడవ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిని ఆ గ్రంథమును చదువుచుండెను. అతడు బ్రతుకు దినములన్నీ కూడా బైబిలు గ్రంథమును చదువవలెను. ఆమేన్. ఎంతమంది బైబిల్ గ్రంథం చదువుతున్నారు? చేతులు ఎత్తండి. ప్రతిరోజు సిగ్గుచేటు తింటల్లా 3 సార్లు రోజుకి. మీకు దండం పెట్టి చెప్తున్నాను, ప్రతిరోజు బైబిల్ చదవండి. స్త్రీలకి పురుషులకి చెప్తున్నాను, ప్రతిరోజు బైబిల్ చదవాలి ఏదో ఒక సమయంలో. ఎలాగే చెప్తాడు పాస్టర్ గారు, మాకెక్కడ కుదురుతుందండి మీరు అనకూడదు. పాస్టర్ గారు మాకు చదువు లేదు అనకూడదు. మీ పిల్లలు చదువుతున్నారుగా, వాళ్ళ చేత చదివించుకో. ప్రతిరోజు బైబిల్ ధ్యానించాలి. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ చదువుతున్నప్పుడు సాక్షాత్తు జగన్నాటక సూత్రధారి అయిన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుదురుగాక. ఆమేన్. మరి నీతో ప్రభు మాట్లాడాలని నీకు ఇష్టము లేదా? నీతో ప్రభు ముచ్చడించాలని నీకు ఆశ లేదా? నీతో ప్రభు ప్రతిరోజు మాట్లాడాలని నీకు ధ్యాస లేదా? అలా ఉన్నట్టయితే సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభులు వారు వాక్యము ద్వారా మనతో మాట్లాడుదురుగాక. ఆమేన్. ఈరోజు తీర్మానం చేసుకోవాలి. మీరు తిండికి తిండి లేకపోయినా పర్వాలేదు, కానీ బైబిల్ చదవటం మానకూడదు. యేసు ప్రభు వారే చెప్తున్నారు స్వతహాగా, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు, బ్రతకడు. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించును, బ్రతుకుతారు. ఆమేన్. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? ప్రతిరోజు అదేంటండి మాట్లాడరు? బైబిల్ చదవాలా? నేను మిమ్మల్ని ఒక్కొక్కరిని పర్సనల్గా అడుగుతా, సమాజంలో ఇంకా అడగను. మీరు చదవట్లేదని చెప్తే నా మనసు నొచ్చుకుంటుంది. మీరు చదువుతున్నారని చెప్తే నేను ప్రాన్స్ బిర్యానీ తిన్నంత బలం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రతిరోజు ఏం చేయాలి? బైబిల్ చదవాలా. తిండి లేకపోయినా పర్లా, వస్త్రాలు లేకపోయినా పర్లా, ఉపద్రవాలు వచ్చినా పర్లా, వైరస్ వచ్చి మీద పడిపోతున్న పర్లా, వాక్యం చదువు. యేసయ్య ఈ వైరస్ దినాల్లో నువ్వు ఎలా నడుచుకోవాలో నీతో మాట్లాడతాడు. ప్రతిరోజు చదువు. ఎర్లీ మార్నింగ్ 4 to 6 వరకు దేవునితో గడుపు. అప్పుడు నీ బ్రతుకు ఎలా ఉంటుందో నాకు చెప్పు. ఎందుకు అనేకులు కన్నీళ్ళు విడుస్తున్నారు? ఎందుకు భయంకరమైన క్షోభను అనుభవిస్తున్నారు? ఎందుకు నీ వ్యాపారంలో నష్టము కలుగుతుంది? ఎందుకు నీ వ్యవసాయం తెగులు పడుతుంది? ఎందుకు నీ ఉద్యోగంలో సమస్యలు ఏర్పడుతున్నాయి? కారణం ఏంటి తెలుసా? నువ్వు దేవునితో మాట్లాడకుండా ఉండటం చేతే. దేవునితో మాట్లాడితే ఏ దినము ఎలా మాట్లాడాలో ప్రజానికములతో, ప్రజలతో, అధికారులతో, నీ తోటి కొలిక్స్తో నువ్వు ఎలా ప్రవర్తించాలో ప్రభు నీకు తెలియపరుస్తాడు. ప్రభు నీతో మాట్లాడతాడు. ఏ దినమునకు అవసరమైన సంగతులు ఆయన నీకు బోధించునుగాక, ప్రకటించునుగాక, తెలియపరచునుగాక. దేవుని చేత ఏర్పరచబడిన రాజు ఉండవలసిన లక్షణాలు ఇక్కడ రాసి ఉన్నాయి.
మనం ఎవరు మన క్రొత్త నిబంధన చెప్తుందంటే మనమందరం కూడా రాజులమైన యాజక సమూహమై ఉన్నాం. మనము రాజులం కనుక మనం వీళ్ళు దిశగా నడవాలి. వెండి బంగారాల కొరకు ప్రోకులాడకూడదు. ఏమండి, మనం అధికంగా సంపాదించుకోకూడదు. అన్ని క్రమాల్లో పిల్లలు చివరికి ఒక మంచి మాట చెప్పాడు ఆయన. ఇగో ఈ పరిశుద్ధ వేదమును ప్రతి దినము మనం చదవాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ వచనములో మనకు కావలసిన ప్రాముఖ్యమైన అనుభవం ఏంటంటే ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు పఠించాలి. నువ్వు దేవుని చేత ఎన్నుకొనబడి ఏర్పరచబడిన బిడ్డవైతే, సహోదరుడివైతే, సహోదరివైతే, నువ్వు ఏర్పాటు చేసుకున్న గుంపులో, రాజులమైన యాజక సమూహము కలిగిన గుంపులో పరిశుద్ధ జనముగా ఎన్నుకొనబడిన వ్యక్తిగా నీవు నేను ఉన్నట్లయితే ప్రతిరోజు కూడా వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానించేవారు ఎవరు? ఏమండి, వాక్యం ధ్యానించేవారు బ్రతుకు ఎలా ఉంటుంది? బట్టలు చినిగిపోయి ఉంటాయా? వస్తానా? చినిగిపోవు, చెప్పులు అరిగిపోవు. వాక్యమును దివారాత్రులు ధ్యానించువారు ధన్యులు. 1వ కీర్తనలో ఉంటుంది. వాక్యమును ఎలాగా? ఏ రోజు అండి? ఇదిగో వచ్చేస్తుంది మనకి ఇక 2 వారాల్లో గుడ్ ఫ్రైడే, శుక్రవారం, శుభ శుక్రవారం. 4వ తేదీ మనకి ఈస్టర్ పండుగ. ఆ రోజునే మనకు ప్రభు బల్లారాధన. ప్రియులారా, వచ్చేస్తుంది, దగ్గరికి వచ్చేసింది. ఆ రోజున దులుపుతున్నావు బూజు అని బూజు దులుపుతున్నావు. ఆ రోజు పండుగనే. సమాధులకు సున్నాలు కొడుతున్నావా? లోపల కంపు. సమాధులకి సున్నాలు కొట్టి, సమాధులకి దండలు, పూల దండలు వేసి మైను పొత్తులు వెలిగించే రోజులు గతించిపోయినాయి. ఇప్పుడు ప్రభువుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏర్పరచబడిన వంశముగా, ఎన్నుకొన్న వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే దివారాత్రులు ఆయన వాక్యం ధ్యానించువారు ధన్యులు, ధన్యులు, ధన్యులు. వాళ్ళు ఎలా ఉంటారంటండి? సింపుల్ జిట్టు వేసుకుంటారా? శివుడు గార్చుకుంటారా? దరిద్రతను అనుభవిస్తారా? పొరపాటును అనుభవించరు. వారు ఎలా ఉంటారని లేఖనం రాసిందంటే నీటి కాలవల యోర రకాల నీటి కాలవల యోరన నాటబడిన చెట్టు వలె, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉందురుగాక. వారు చెయ్యునదంతయు కూడా సఫలమగునుగాక. విఫలము కాదు నీ బ్రతుకులో సహోదరి, సహోదరులారా. ఫలమిచ్చు చెట్టు వలె నీవు ఉండాలంటే తలకాయ కిందకి, కాళ్ళు పైకెత్తితే కుదరదు, గంటలు కొడితే కుదరదు, సమాధులకు సున్నాలు వేస్తే కుదరదు, మైను పొత్తులు వెలిగిస్తే కుదరదు. వాక్యమును ధ్యానించాలి, వాక్యాన్ని పారాయణం చెయ్యాలి. ఇక రాబోతున్న దినాల్లో వాక్యం చదవనివ్వరు, నిన్ను బైబిల్ పట్టుకోనివ్వరు. ఈ స్వతంత్రం ఉన్న రోజుల్లో, ఈ స్వేచ్ఛ ఉన్న దినాల్లో వాక్యాన్ని ఏం చేయాలంటే నీ గుండెల్లో దాచిపెట్టుకోవాలా. నీ హృదయం అనే మెత్తని పలక మీద వ్రాసి పెట్టుకోవాలి. అప్పుడు బైబిల్ లేనప్పుడు కూడా నువ్వేం ధ్యానిస్తావు మనసుతో? ఏమండి, వాక్యాన్ని ధ్యానించుదుముగాక. ఆమేన్. వాక్యం నీ మనసులో ఉంటే ఎవడు ఎత్తుకుపోతాడు? నీ చేతిలో ఉంటే బైబిల్ చదవడానికి వీళ్ళని పట్టుకుపోతారు, ఇంకోటి కొన్నా పట్టుకుపోతారు. నీ మనసులో ఉంటే ఎవడు పట్టుకెళ్తాడండి? వాడు పట్టుకెళ్ళగలరా? నీ మనసులో ఏమున్నాయి? మార్కు 7:21 చెప్తుంది, అందరి మనసులో 13 రకాల దయ్యాలు ఉన్నాయని చెప్తుంది. ఎన్ని దయ్యాలు? 13 రకాల దయ్యాలు ఉన్నాయని చెప్తుంది. అవన్నీ తీసేసుకుని ఐక విచారాలు, లోభత్వం, విగ్రహారాధన, విచారం, ఇవన్నీ 13 రకాలు ఉన్నాయి. ఇవన్నిటిని తొలగించుకుని నీ గుండెలో, నీ ఎదలోతుల్లో దేవుని వాక్యం నిలిచి ఉండునుగాక. దేవుని వాక్యం చేత నువ్వు నేను ముద్రించబడుదుముగాక. దేవుని వాక్యం ప్రింట్ చేయబడాలి. దేవుని వాక్యం ప్రింట్ చేయబడాలి, నీ గుండెల్లో ముద్రించబడాలి. అప్పుడు నీ బ్రతికి ఎలా ఉంటుందంటే, ఏమండి, ఏ జబ్బు నీ మీద ఆవరించదు,
ఏ తెగులు నీ గుడారము సమీపించకుండునుగాక. ఇలా ప్రకటిస్తున్న నేను ఎవరినో తెలుసా? 28 సంవత్సరాలుగా ఏ వైద్యుడి దగ్గరికి పోకుండా ప్రభు తన గాయపడిన హస్తమును చాపి నన్ను బాగు చేస్తూ ఈవెన్ టుడే ఈ రోజు వరకు నన్ను ఈ చోట నిలిపి ఉన్నారు. రేపు నాది కాదు. ఏ దినమున ఏమి సంభవించునో మనకు తెలియదు. వాక్యాన్ని ధ్యానించు. ఏం చేస్తున్నావు? తమాషాలు ఆడుతున్నావా? ఆ వ్యక్తిని కలవకపోతే ఉండలేడు. వాక్యాన్ని ధ్యానించరా బాబు. ముందు వాక్యాన్ని ధ్యానించరా. వ్యక్తిని కలవపోయిన పర్లా, ఈ స్నేహితుడిని కలవపోయిన పర్లా, వాక్యాన్ని ధ్యానించు. ఇక వచ్చే వారం మిమ్మల్ని పర్సనల్గా అడగబోతున్నాను. మీరు తీర్మానం చేసుకోండి. దండం పెట్టి చెప్తున్నా, ఇక నుంచి నేను వాక్యం చదువుతానయ్యా. పచ్చగా ఉండాలని కోరుకుంటున్నానయ్యా. ఆకు వాడక తన కాలమందు పలవిచ్చు చెట్టు వల్లే ఉండాలనుకుంటున్నానయ్యా. నేను చేసేదంతా సఫలం అవ్వాలనుకుంటున్నానయ్యా. యేసయ్యా, ఈ రోజు నుంచి దైవ సేవకుడు తీర్మానం చేసుకున్నామన్నట్టుగా నేను తీర్మానం చేసుకుంటున్నాను. వారు మీ కుడి చేతుల పైకి పిటికిలు బిగించండి. కుడి చేతుల పైకి అతను తీర్మానం చేసుకున్న వాళ్ళు ప్రార్థన చేయబోతున్నాను మీ కొరకు. ఎవ్వరూ అనాలోచన ఉండదు. కుడి చేతుల పైకి ఎత్తండి. అందరూ ఎవరు కళ్ళు పోయండి. కుడి చేతుల పైకి ఎత్తండి. ఈ రోజు నుంచి నేను వాక్యం ధ్యానిస్తానయ్యా, వాక్యాన్ని పఠిస్తానయ్యా. వాక్యం చదవకుండా నేను భోజనము చేయను ప్రభువా అని తీర్మానంతో పిటికిలి పీల్చి వాక్యాన్ని ధ్యానిస్తా అనుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. ప్రభు ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, మా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. వాక్యాన్ని ధ్యానిస్తానని అనేకులు చేతులు ఎత్తారు ప్రభువా. నీ సన్నిధిలో వీళ్ళు తీర్మానం చేసుకుంటున్నారు. వాక్యాన్ని ఇక్కడి నుంచి ధ్యానిస్తున్న వారిని నీటి కాలంలో వారు నాటపడిన చెట్ల వలె, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్ల వలె తీర్చిదిద్దబోతున్నందుకై మీకు స్తోత్రమయ్యా. వారు చేయబోతున్నది అంతయు కూడా సఫలీకృతం చెయ్యమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆ రీతిగా నడిపించును గాక. ఆమేన్. మళ్ళీ వాక్యం చేయమని గంటల కల్లా ఒక అధ్యాయం చదవండి చాలు. ఒక అధ్యాయం చదవండి అమ్మ, మీకు దండం పెడతాను. గంటలు చదువుకోక్కల మీరు. పాస్టర్ గారు నాకు చదువు లేదంటే నీ కూతురు చేత చదివించుకో, నీ కొడుకు చేత చదివించుకో. విను చెవులతో. చదివేవారు వినేవారు ధన్యులు కాదంట, గైకొనివారు ధన్యులు. ఆమేన్. ప్రకటనలో రాస్తుంది, చదివేవాళ్ళు ధన్యులు కాదు, వినేవాళ్ళు ధన్యులు కాదు, దానిని గైకొనివారు ధన్యులు. ఆమేన్. గైకొనాల, వాక్యాన్ని అనుసరించాలి, వాక్యాన్ని నడుచుకోవాలి. ఎవరంటే ఏర్పరచబడిన వారు. ఆమేన్. మీలో ఎవరైనా మీ సహోదరులో రాజుగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళైతే వాళ్ళు ప్రతిరోజు ఈ గ్రంథమును చదువుచుండవలెను. ఆమేన్. ప్రతి దినమని రాస్తుంది, మెన్షన్ చేస్తుంది బైబిల్లో. అట్లా చేయకుంటే మరి అలా చేసి ఉన్నాడంటే ఎంత మరి ఆయన ప్రాధాన్యత వాక్యం చదవమని ఇస్తున్నాడో మీరు గమనించాలా. 1,00,000 రూపాయలు ఇచ్చినా నేను బయటకు రాను వాక్యం చదవకుండా. నా తీర్మానం అది. ఎవరైనా కానికిస్తాను బయటకు వచ్చినా కూర్చోమని చెప్తా అంతే. వాక్యం చదివాకనే బయటకు వస్తా. ఉదయం లేచిన వెంటనే మంచం దిగుతాను. మంచం మీద సంవత్సరం ఎదవ పనులు చేయను. నాకు ఓపిక లేకపోయినా మంచం దిగిపోయి నేల మీద మోకరించి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తా. ఆమేన్. నాకు మంచి మనసు ఉందండి, నిజం. మోడీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారి కొరకు ప్రార్థన చేస్తాను. ఎందుకు చేస్తున్నాను? వాళ్ళు చేయమని చెప్పలా. నెమ్మదిగాను సుఖముగా బ్రతుకు నిమిత్తమై. తిమోతి పత్రికలో ఉంటుంది. అందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుష్యులందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. ఆమేన్. ఎందుకంటే నెమ్మదిగా సుఖంగా సర్వప్రపంచములో ఏ సేవకుడైనా ఏ విశ్వాసి అయినా బ్రతకాలని ఆశ దేశ ఉంటే వాళ్ళు ఏం చేయాలి? అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. బెన్హీమ్ గారి కొరకు ప్రార్థన చేస్తాను నేను.
పాల్ యంగిచ్చో గారి కొరకు ప్రార్థన ఎందుకు చేస్తున్నాను? నాకు నెమ్మది సుఖం కలుగుని. వాళ్ళు చెప్పారా చేయమని? ఏమండి, మీ అందరి కొరకు డోర్ టు డోర్. నిజమండి, నిజం చెప్తున్నాను మీకు. ఎందుకంటే నాకు ప్రభులు వారు ఇచ్చిన ఉద్యోగమే అది. ప్రార్థన చేయటమే నా ఉద్యోగం. వేరొక ఉద్యోగం ఉందా? సైడ్ బిజినెస్ ఉందా? కొబ్బరి నూనె అమ్ముకునే వ్యాపారం ఉందా? ఏమండి, కర్చీపులు అమ్ముకునే వ్యాపారం ఉందా? ఉందండి. ఈ సైడ్ బిజినెస్లు లేవు. ఇంకా మీ కొరకు ప్రార్థన చేయటమే నాకు ఇచ్చిన ప్రభు ఇచ్చిన గొప్ప ఉద్యోగం. ఆమేన్. గొప్ప అధికారం. అట్లా చేస్తూ ఉండగా ప్రభు అనేక కుటుంబాలను ఆశీర్వదిస్తూ అభివృద్ధిపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడని ఈ లేఖనం చెప్తుంది. హిజ్కియా రాజు మరొక మాట కూడా బైబిల్లో చదివితే, లేవీలతో ఏర్పరచబడిన ప్రజలతో చెప్తున్నాడు. చదవండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యం చదువుదాం. 29:11. నా కుమారులారా, నా కుమారులారా, నా కుమార్తెలారా, తనకు పరిచారకులయుండి ధూపము వేయుచుండుటకును, తనకు పరిచారకులయుండి ధూపం అనగా ప్రార్థన చేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తన సన్నిధిలో నిలిచి ఉండుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక. దేనికి ఏర్పాటు చేసుకున్నాడు? వడ్డీ వ్యాపారం చేయటగా? దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడండి మిమ్మల్ని నన్ను కూడా? పరిచర్య చేయటానికి. ఆమేన్. అందుకే దైవజనులు యేసన్న గారు, నీ పరిచర్యను. ఎవరిది పరిచర్య? ఎవరిది? నాదా? ఏమన్నా వస్తున్న మినిస్ట్రీస్దా? కాదు. యేసయ్య పరిచర్య. చప్పట్ల కొట్టండి గట్టిగా. యేసు ప్రభులు వారి పరిచర్య. నీ పరిచర్యను తుదముట్టిల్చుటేనా నియమమాయని, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరిల్తును, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెనునా హృదయ సీమ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ పరిచర్యను యేసయ్యా నేను తుదముట్టిస్తానయ్యా. తుదముట్టించేటువంటి అర్థం ఏంటి? ఏంటమ్మా పలానా సహోదరి పరిచర్యకి రాదంటే రానని చెప్పింది అన్నయ్యా. ఒక వారమా, 2 నెలలా? ఏమండి, తుదముట్టించటం అంటే అర్థం ఏంటంటే నువ్వు చచ్చిపోయే వరకు, ప్రభు వచ్చే వరకు, మనం చనిపోయేటంత వరకు ఈ పరిచర్య క్రమములోనూ సాగాల. సాకులు చెప్పకూడదు. ఎక్కడున్నావు పరిచర్య రోజు? నీవు ఎక్కడున్నావు చెప్పనా? పెళ్ళికి వెళ్ళావు. పెళ్ళి ముఖ్యమా, పరిచర్య ముఖ్యమా? అర్థమైందా? ఎందుకు ఆశీర్వాదం రావట్లేదు మనకి? ఇట్లాంటి పొరపాట్లు మనలో ఉన్న కారణం చేత మనం దేవుని చేత ఆశీర్వదించబడలేకపోతున్నాం. పరిచర్యను తుదముట్టించుటే ఒక నియమముగా పెట్టుకోవాలి. మన ఆ పాటలో ఉన్న అర్థం నియమముగా పెట్టుకోవాలి. అప్పుడు ఆయన సన్నిధిలో పొందుకోరి మనం హర్షిస్తాం. మన హృదయం ఆనందిస్తుంది, సంతోషంతో గంతులేస్తుంది. అదిగో తనకు పరిచర్య చేసే పరిచారకులతోనూ ధూపం వేయించుండటానికి, పరిచర్య చేయటానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కనుక అశ్రద్ధగా యాజకులారా, లేవీయులారా, హిజ్కియా రాజు ఈ మాట చెప్తున్నాడు. ఎవరితో? ఏర్పరచబడిన యాజకులతో. ఆమేన్. ఏర్పరచబడిన వంశముతో
హిజ్కియా రాజు బోధిస్తున్నాడు. మనం అందరం కూడా ఎవరమే? ప్రేమ చేత మనలందరినీ కూడా జగతికి పునాది వేయకముందే ఆయన క్రీస్తు ప్రేమలో మనలందరినీ ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడిన వంశంలో చేర్చబడిన మనం ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఆమేన్. మరి పరిచర్య చేసిన వాళ్ళు ఏమయ్యారు? భిక్షాంతి అని అడుక్కున్నారా? ఏమండి? ఆకలితో అల్లాడిపోయారా? పరిచర్య చేసిన వాళ్ళు ఏమయ్యారో ఇంకిత జ్ఞానము కలిగి మీరందరూ బైబుల్ ధ్యానించాలా. పరిచర్య చేసిన ఎలీషా ఏలియా గారి కంటే ఎలీషా గారు 2 అంతల ఆత్మను పొందారు. ఏలియా గారు 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు, 2 అంతలు. పరిచర్య చేసిన శామ్యూయేల్ బాలుడకు సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు ఏం చేశాడు? పరిచర్య చేశాడు. ఎవరి ఎదుట? దైవజనుడు అయిన ఏలి పాస్టర్ గారికి. చేసింది ఎవరికి? మీరు గమనించాలి, అక్కడ చేసింది దైవ సేవకుడికి. అతని మనసులో ఏముంది? యెహోవాకు చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఏమండి? చేసింది ఎవరికి? దైవజనుడు అని ఏలి పాస్టర్ గారికి. అతని మనసులో ఏముంది? నేను దైవ సేవకుడు కాదు, యెహోవాకు చేస్తున్నాను. ఆమేన్. చేసేది మందిరంలోనైనా నువ్వు యేసయ్యకు చేస్తున్నావు అని ఆ మనస్సుతో మనఃపూర్వకముగా ఇష్టపూర్వకముగా నువ్వు పరిచర్య చేస్తే సమూయేలు కీర్తి, సమూయేలు ఖ్యాతి, దాను మొదలుకొని బెర్షెబా వరకు వ్యాపింపచేసిన దేవుడు నీ బ్రతుకుని ఆశీర్వదించబోతున్నాడు. ఆయన చప్పట్లు కొట్టండి గట్టిగా. నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. నీ కీర్తి ఖ్యాతి వ్యాపింపజేసేట్టుగా నా దేవుడు కార్యములు జరిగిస్తాడు. జరిగించుటకు సమర్థుడు. ఆ రోజు ఉన్న దేవుడే ఈరోజు కూడా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. నాటకాలు చేయకూడదు. ఆయన నాటకం ఆడేస్తాడు. నువ్వు నాటకాలు ఆడితే నాటకం ఎవరి దగ్గరైనా ఆడు బాబు. యేసయ్య దగ్గర నాటకాలు కుదరవు. నువ్వు దేవుని సన్నిధిలో ఎంత అనుకువతో, ఎంత భక్తితో, ఎంత భక్తి శ్రద్ధలతో ఆ కార్యాలను ఎలా చేయకూడదు అన్నాడు హిజ్కియా రాజు. అశ్రద్ధగా చేయకండి. ఆమేన్. ఏ పని చేసినా ఎలా చేయాలి? మనం శ్రద్ధ భయభక్తులతో చేయాలి. అట్లా చేస్తున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో చేస్తాడండి. అహరోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని? యాజకత్వానికి లేవి వంశములో ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? అహరోను వంశములో నుండి లేవి వంశములో నుండి అహరోను యాజకత్వానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యాజకత్వం చెయ్యాలి. మోషేని దేవుడు ఎందుకు ఏర్పాటు? నాయకత్వం చెయ్యాలి. మోషేకేమో నాయకత్వం ఇచ్చాడు, అహరోనైకి ఏమి ఇచ్చాడు? వాళ్ళ అన్నయ్యకి యాజకత్వం ఇచ్చాడు. యాజకత్వం వేరు, నాయకత్వం వేరు. ఈ యాజకత్వంలో ఏర్పాటు చేసుకున్న అహరోను గురించి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, అందులో ప్రాముఖ్యంగా 4 వ్యక్తులండి. అబీరాము, దాతాను, కోరహు, ఇంకొకరు ఎవరు? ఓను. ఈ 4 వ్యక్తులు ఇజ్రాయేల్ సర్వసమాజాన్ని పోగు చేసి వాళ్ళే ప్రార్థన చేయాలా, వాళ్ళే పాట పాడాలా, మేము చేయకూడదా, మేము కంజరు వాయించకూడదని ఎదురు తిరిగారండి. అయితే సనుగులు సంశయాలు ప్రారంభమైన సంఘములో ఎప్పుడైతే సనుగులు సంశయాలు ప్రారంభమైనయో సృష్టికర్త అయిన దేవాతి దేవుడు నాయకుడైన మోషే గారితో చెప్తున్నాడు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సంఖ్యాకాండం 17వ అధ్యాయం చదువుకోండి. ఇప్పుడొద్దు 17 అధ్యాయాలు రాసి ఉంటుంది. సృష్టికర్త అయిన దేవుడు యెహోవా దేవుడు మోషే గారికి చెప్తున్నాడు, మోషే ఇజ్రాయేల్ యొక్క 12 గోత్రకర్తల్లో నుండి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్రను తీసుకో. ఒక కర్రను తీసుకో. అహరోను దగ్గర కూడా ఒక కర్ర తీసుకో. ఈ 12 కర్రలు ప్రత్యక్ష గుడారంలో పెట్టు. హల్లెలూయా.
హల్లెలూయా. యెహోవా చేత ఏర్పరచబడిన వాడే పరిశుద్ధుడు. వీళ్ళు నోరు మోస్తారు, నేను ఒక అద్భుతం చేస్తాను, 12 కర్రలు తీసుకెళ్ళి అక్కడ పెట్టు, 24 hours, మర్నాడు ఉదయం వచ్చి తీసుకో. 12 కర్రలలో ఏ గోత్రీకుని కర్ర సిగురించిందో చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. 12 కర్రల్లో ఏ గోత్రీకుని కర్ర చిగురించిందో అతడే నేను ఏర్పరచుకున్న వ్యక్తి. ఆమేన్. ఇక మీతో నాకు వాదం వద్దురా బాబు, మీతో మాకు పని లేదు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో అతడే దేవునికి పరిశుద్ధుడు, దేవునికి ప్రతిష్ఠితుడు, యాజకత్వపు పరిచర్య చేయడానికి అర్హత కలిగిన వాడు. మరొక చోట ఏముంది తెలుసండి? ఏ స్థలమునైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, నాకు చదివించడానికి ఇష్టం లేదు మీకు, ఏ స్థలమునైతే దేవుడు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్నాడో అక్కడికే మీరు మీ ప్రథమ ఫలాలు, మీ దశమ భాగాలు, మీ ప్రతిష్టార్పణలు, మీ మొక్కుబడులు, మీ దహన బలులు తీసుకొచ్చి అర్పించాలని ఉంది. అది ఎక్కడ పడితే అక్కడ అర్పించకూడదు, ఎక్కడ పడితే అక్కడ కానుక ఇచ్చేయకూడదు. నీ కానుకలు పట్టుకుని హాస్పిటల్కి పోయేవాళ్ళు ఉంటారు, నీ కానుక తీసుకుని వడ్డీలు కట్టేవాళ్ళు ఉంటారు. ఉన్నారా లేదా? ఉన్నారు చాలామంది వడ్డీలు కట్టేవాళ్ళు ఉంటారు. నీ కానుక తీసుకుని వేరే వేరే వ్యవహారాలు చేసేవాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి పట్టుకెళ్ళకూడదు. ఎవరిని ఏ స్థలమును దేవుడు ఏర్పరచుకున్నాడో ఆ ఏర్పరచబడిన స్థలానికి నీ అర్పణలన్నీ తీసుకురావాలని 16వ అధ్యాయం ద్వితీయోపదేశకాండములో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, సమయం కాదు. ఎక్కడ పడితే అక్కడ మనం ఇవ్వకూడదు. ఎక్కడ ఏ స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నేను చెప్పనా? ఈ ఎర్రగొండ పాలెంలో ఈ స్థలమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. నేను ఎలా చెప్పగలుగుతున్నాను? ఎట్లా చెప్పగలుగుతున్నాను? దానికి ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి. ఆ చిన్న షెడ్లో ఏదో కొద్ది మందిగా కూడుకొని ఆరాధన చేసుకుంటున్న ఆ రోజులు మొదలుకొని ఈ రోజు వరకు ఈ స్థలాన్ని దేవుడు ఏర్పరచుకున్నాక మిమ్మల్ని అందరినీ నడిపించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఏమంటే కొద్ది మందిగా ఉన్న మనల్ని ఏం చేశాడు? విస్తారమైన ప్రజలుగా చేశాడు. కారణం ఏంటి? దేవుడు మన పక్షమై ఉన్నారు. ఆయన స్థలమును ఏర్పాటు చేసుకున్నాడు. మీరు చెప్పడం కాదు, ఈ రోడ్డు మీద వెళుతున్న ప్రజలు విగ్రహారాధికులు చెప్తున్నారు. 10 ఏళ్ల క్రితం చిన్న గుడిసుండదు ఇక్కడ, రేకుల షెడ్ అయింది. ఏంద్రా బాబు, సంవత్సరం పొడుగు అయిపోతూ ఉంది. ఓ టీచర్ గారు నాతో అన్నాడు, పాస్ గారు మీరు రోడ్డు వరకు వెళ్ళిపోతారు. ఆమేనన్నా నేను. అంతే. హల్లెలూయా. మీరు రోడ్డు వరకు పోతారండి, పెంచుకుంటా. ఆమేనన్నా నేను. ఎక్కడ కొంటా అలా. దేవుడు చేయదలుచుకుంటే ఎంతటి కార్యమునైనా ఆయన ఏర్పరచుకున్న బిడ్డల ద్వారా చేయించును గాక. ఆయన ఏర్పరచుకున్న ప్రజల్ని చిగురించిన అనుభవాలలో కొనసాగించునుగాక. ఏది తక్కువ కాకుండా సర్వ సమృద్ధిని, ఆశీర్వాదమును, దీవెనలు మన మీద మెండుగా నిండుగా కురిపిస్తాడనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా మనకు కనబడుతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అహరోను కర్ర సిగిరించింది. 11 గోత్రకర్తల కర్రలు ఎండిపోయినాయి. ఏమేనండి? మనం సిగిరించాలా? దేవుని ప్రజలమైన మనం, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే నాంచనయ్య గారు సిగిరించాలా? ఎప్పుడు సిగిరిస్తాం? బైబిల్ చదవాలి ప్రతిరోజు. అప్పుడు సిగిరిస్తాం. ప్రార్థన చేసుకోవాలి. శనివారం ఒక రోజున ఓ పూటైనా ఉపవాసించి ప్రార్థన చేయాలా, పరిచర్య చేయాలి, యాజకత్వాన్ని ప్రేమించాలి, ఏర్పరచబడిన స్థలములో మీ అర్పణలు అర్పించాలి. ఇవన్నీ క్రమం తప్పకుండా ఒక్కొక్కటిగా మనం చేస్తున్నప్పుడు ఏర్పరచబడిన వంశమైన మనం
దేవుని ప్రేమ చేత ఎన్నుకొనబడి ఏర్పరచబడిన మనం మన జీవితాల్లో ఈ అనుభవాలు కలిగి కొనసాగుతున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్తని దేవాతి దేవుడు అహరోను కర్ర సిగురించినట్లుగా ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ఉన్నతమైన అనుభవాల్లో నడిపిస్తాడు అనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి. మరొక మాట కూడా బైబిల్లో చదువుతుంటే యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. యెషయా గ్రంథం 42:1 చదువుదాం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, ఇదిగో నేను ఆదుకొనుచున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. ఆమేన్. అతడు ఎవరంటే నేను ఏర్పరచుకున్న సేవకుడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఆ సేవకుడిని, యెషయాని? ఎందుకంటే అతడు నా ప్రాణమునకు ప్రియుడు. ఆమేన్. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవునికి ఆ వ్యక్తి ప్రియుడు. అందుకే సర్వవేళలా సృష్టికర్తని దేవుడు ఏర్పరచుకున్న వారికి ఆదుకుంటూ ఉంటాడు. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. ఆమేన్. ఏర్పరచబడిన వారికి నేను ఆదుకుంటాను, ఆశ్రయం ఇస్తాను, ఆదరిస్తాను, తల్లి వలె లాలిస్తాను, తండ్రి వలె ప్రేమిస్తాను, మీ ఆలనా పాలన చూస్తాను, మీ కన్నీళ్ళు తుడుస్తాను, మీ అక్కర తీరుస్తాను, మీ నిందను తొలగిస్తాను, మీ అవమానాన్ని తొలగిస్తాను, మీ అవమానానికి నిందకి ప్రతిగా రెట్టింపు ఘనతకు పాత్రులుగా చేయబోతున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నేను ఆయన ఏర్పాటు చేసుకున్నానంటే నేను ఏర్పరచుకున్నాను కనుక వారి యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. ఆమేన్. ఇంకా మనం యాకోబు పత్రికలో చదివితే సమయం లేదు, వినండి. ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారినంటండి రాజ్య నివాసులుగా చేస్తాడంట. ఆమేన్. రాజ్య సంబంధులుగా చేస్తాడు, పరలోక రాజ్య వారసులుగా చేస్తాడు ఆయన. మనది ఈ లోక రాజ్యం, ఈ రాజ్యం మంద కాదు. ఆయన రాజ్యం వేరు, ఈ లోక రాజ్యాలు వేరు. ఆయన రాజ్యం ప్రేమా సామ్రాజ్యం. ఆమేన్. ఆయన రాజ్యం అంతము లేనిది, ఆయన రాజ్యం శాశ్వతమైనది, ఆయన రాజ్యం నిత్యము నిలిచి ఉండే రాజ్యములో, రాత్రి లేని రాజ్యములో, పునాదులు గల రాజ్యములో, వజ్ర వైడూర్యాల కొంపు, గోమేదిక, సొంపునియ, ఏమండి సూలిమాని రాయి. ఆ పునాదుల్లో ఒక రాయి పేరేంటి? సూలిమాని రాయి. హల్లెలూయా. పచ్చ, ఎరుపు, కెంపు, ఆహా ఏ రాళ్ళండి! ఈ రాళ్లతో కట్టబడిన రాజ్యం. ఆ రాజ్యములో సూర్యుడు లేడు, చంద్రుడు లేడండి. గొర్రె పిల్లయే దీపకాంతిగా ప్రకాశించే రాజ్యం, ఆకలి లేని రాజ్యం, రోగాలు లేని రాజ్యం, కన్నీళ్లు లేని రాజ్యం, ఎండ తగలకుండా ఆయన గుడారము కప్పే రాజ్యం. ఆమేన్. ఆ రాజ్యంలోని ప్రజల మీద ఎండ దెబ్బ తగలకుండా ఆయన ఏం చేస్తాడు? ఆయన గుడారము కప్పేస్తాడండి. ఆయన వారిని నీటి బుగ్గల యొద్దకు నడిపిస్తాడు. వాళ్ళ కన్నుల యొక్క బాష్ప బిందువులను తుడిచివేయునుగాక. మీకు దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. మీ తలల మీద నిత్య ఆనంద సంతోషములు నిలిచి ఉండునుగాక. అట్లా ఉండాలంటే నువ్వు దేవుని చేత ఏర్పరచబడాలి. ఎలాగ ఏర్పరచబడతావు? ఏదో ఆదివారం వచ్చి ఓ పాట పాడేసి చిల్లరమా సంద వేసేంతమా అయిపోద్దా? ఏర్పరచబడాలా, దేవుని చేత ఎన్నుకొనబడాలి. దేవుని వాక్యం దివారాత్రులు ప్రతి దినము చదవాలి. చదువుతామని తీర్మానం చేసి కుడి చేతులు పైకెత్తి పెట్టుకెళ్ళి బిగించారు. బీ కేర్ఫుల్. మీరు చేసిన తీర్మానం ఎక్కడ చేశారు తెలుసా? సాక్షాత్తు దేవుని సన్నిధిలో చేశారు. దైవ సేవకుడిగా నేను ప్రార్థన చేశాను, పరలోకమందున్న యేసయ్య ఆమేన్ అన్నాడు. ఆమేన్. ఇక ఎవరైతే ఈరోజు నుండి తెల్లవారుతుండగా బైబిల్ ధ్యానిస్తారో వాళ్ళ దేవుడు 1000 రెట్లుగా ఆశీర్వదించబోతున్నారు. నీటి కాలువల నాటబడిన చెట్లు వలె చేయబోతున్నాడు, ఫలమిచ్చు చెట్లు వలె చేయబోతున్నాడు. వారు చేసేదంతా సఫలీకృతం అవబోతుంది.
అట్లాంటి కార్యములు చేసి మన ముగింపును ఒక మహిమకరంగా మార్చి మనందరినీ కూడా రాజ్య నివాసులుగా చేయునుగాక. ఈ మాటలన్నీ మన హృదయాల్లో భద్రపరచునుగాక, ఫలింపచేయునుగాక, వృద్ధి చెందింపచేయునుగాక, నీటి కాలువలో నాటబడిన చెట్లు వలె తీర్చిదిద్దునుగాక, మనము చేయునదంతయు సఫలీకృతం అవ్వునుగాక. అందరూ తల వంచి కళ్ళు మొయ్యండి, ప్రార్థన చేసుకుందాం. నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యములో నన్ను చేర్చితివి, నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో ఎనవేసుకున్నావు నీవు, నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నా యేసు రాజా కృపాసాగర అనంత స్తోత్రార్హుడా, నీ దయగల కను సైగలే చేరదీసినవి, నీ నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి, నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యములో నన్ను చేర్చి యేసయ్యా, నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యములో నన్ను చేర్చితివి, నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో ఎనవేసుకున్నావు నీవు, నాకే సమృద్ధిగా నీ కృపను అందరూ పాడాలి, నా యేసు రాజా కృపాసాగర అనంత స్తోత్రార్హుడా, నీ దయగల తలంపులే రూపునిచ్చినవి, నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి, నీ దయగల తలంపులే యేసయ్యా రూపునిచ్చినవి, నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి, నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్న యేసయ్యా, నీ అంతఃపురములో నన్ను చేర్చుదో, నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు, నీ అంతఃపురములో నన్ను చేర్చుదో, నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నా యేసు గోరి సాగర అనంత స్తోత్రార్హుడా, నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నా యేసు రాజా కృపాసాగర అనంత స్తోత్రార్హుడా, అనంత స్తోత్రార్హుడా, అనంత స్తోత్రార్హుడా, అనంత స్తోత్రార్హుడా,
యేసయ్యా యేసయ్యా అనంత స్తోత్రారుడా అనంత స్తోత్రారుడా అనంత స్తోత్రారుడా అనంత స్తోత్రారుడా నాకే సమృద్ధిగాని కృపను పంచావు నా యేసు రాజా కృపా సాగరా దయా సాగరా కృపా సాగరా దయా సాగర బల బల శబల బల త్రిబల బల దయా సాగరా కృపా సాగరా అనంత స్తోత్రారుడా అనంత స్తోత్రారుడా నాకే సమృద్ధిగాని కృపను పంచావు నా యేసు రాజా కృపా సాగరా అనంత స్తోత్రారుడా నా యేసు రాజా కృపా సాగరా అనంత స్తోత్రారుడా నాకే సమృద్ధిగా సమృద్ధి 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 నాకే సమృద్ధిగా నాకే సమృద్ధిగా నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు నా యేసు రాజా నా యేసు రాజా నా యేసు రాజా యేసు రాజా యేసు రాజా యేసు రాజా కృపా సాగరా దయా సాగరా కృపా సాగరా సమృద్ధిగా నీ కృపను పంచావు నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు నా యేసు రాజా కృపా సాగరా అనంత స్తోత్రారుడా అనంత స్తోత్రారుడా అనంత స్తోత్రారుడా అనంత స్తోత్రారుడా అనంత స్తోత్రారుడా అనంత స్తోత్రారుడా నా జీవితం భాగస్వామి నీవు నా ప్రాణముతో పెనవేసుకుని కబాల శబాల ప్రేమ చేత క్రీస్తులో తండ్రి అయిన దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనము ఏర్పరచబడిన వంశం రాజులమైన యాజక సమూహం. లేవీలారా పరిచర్య చేయుటకును ధూపం వేయుచుండుటకును దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పరిచర్య కానీ ప్రార్థన చేయటమే కానీ నా సహోదరి సహోదరులారా అశ్రద్ధ చేయవద్దు. శ్రద్ధ నిలబండి. ప్రథమ స్థానాన్ని దానికి ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని మీరు ఉన్న చోట ప్రథములుగా చేయబోతున్నాడు. ప్రాముఖ్యమైన వ్యక్తులుగా మిమ్మల్ని మలచబోతున్నాడు. ప్రార్థన చేసుకోండి. మీకోసం ప్రార్థన చేయబడు. ప్రార్థన జీసస్. పరిశుద్ధుడైన మా తండ్రి జీవాధిపతి, ఇంతవరకు నాయన మీ సేవకుల్ని మరింతగా బలపరుచుకొని మీరు నాతోనూ కూడి వచ్చినటువంటి
వీళ్ళందరితో మీరు మాట్లాడినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును నాయనా, కృపామహిమకు కీర్తి కలుగునట్లుగా నా తండ్రి నీ చిత్తములో నీ దయాపూర్వకమైన సంకల్పం చొప్పున జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు నాయన. ప్రేమ చేత మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పరచబడిన వంశములో చేర్చారు. ఏర్పరచబడిన జనమై ఉన్నాం. అవును తండ్రి, నీ ప్రేమను ఎంతగానో మా మీద చూపిస్తున్నారు. మీరు మమ్మల్ని పిలుచుకున్నారు, నిర్ణయించుకున్నారు. మీ పని నిమిత్తమై దివారాత్రులు నాయన నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునటానికి, నీకు భయపడి భూమి మీద బ్రతుకు కాలమంతా దీర్ఘాయుష్మంతులమై జీవించటానికి లోక సంబంధమైన వాటి వైపు మనస్సు త్రిప్పక నా తండ్రి నీ మార్గాలను అనుసరిస్తూ నీ ఎదుట పరిశుద్ధంగాను నిర్దోషులుగాను నిందారహితులుగాను నిలవబడుటకై మీరు మమ్మల్ని ప్రభువా ఏర్పాటు చేసుకున్నారని, అందు నిమిత్తమే నా తండ్రి బ్రతుకు దినములన్నిట నీ వాక్యమును ధ్యానించాలని, నీ వాక్యాన్ని గైకొనాలని, అనుసరించి నడుచుకొనాలని మీరు సెలవిచ్చారు నాయన. యేసయ్యా, ఎంత గొప్ప దేవుడు నా తండ్రి. ప్రభువా, నీ సన్నిధిలో నిలుచుటకు ఏ అర్హత మాలో లేదు నాయన, ఏ మంచి మాలో లేదు నాయన. అయినప్పటికీ మీరు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి మా కొరకు కల్వారి శిలువలో మీరు ప్రాణం పెట్టి ఉన్నారయ్యా. మీ అమూల్యమైన రక్తము చేత మీరు మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచారు. పరిశుద్ధ జనముగా చేసుకున్నారు. మీ సొత్తుగా మార్చుకున్నారు. మీ నామానికి మహిమ కలిగేటట్లుగా మీరు నడిపించుకున్నందుకే స్తోత్రం. ఇక నుండి నాయన ప్రార్థన చేయి నిమిత్తమై, వాక్యాన్ని ధ్యానం చేయి నిమిత్తమై, నీ సన్నిధిలో నిలుచుటకును పరిచర్య చేయుటకును ఏ ఒక్కరూ అశ్రద్ధగా ఉండక శ్రద్ధాభయభక్తులతో నీ సన్నిధిలో నడుచుకునటానికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. ఎందరైతే వాక్యాన్ని విని తీర్మానం చేసుకుంటూ ఉన్నారు, అట్టి బిడ్డలందరినీ బలపరచమని అడుగుచున్నాను. నిశ్చయంగా అహరోను కర్ర 12 కర్రల్లో అహరోను కర్ర చిగిరించినట్లుగా ఒక్క రాత్రిలోనే పెను మార్పును మీరు కలుగ చేయండి. ఫలభరితమైన జీవితాలుగా మీరు మార్చబోతున్నందుకై మీకు స్తోత్రము నాయన. ఏర్పరచబడిన వారి కర్ర చిగురించునుగాక, పుష్పించునుగాక, ఫలించునుగాక, వర్ధిల్లునుగాక. ఇది మొదలుకొని మీరు ఆశీర్వదిస్తున్నందుకై స్తోత్రం నాయన. నిశ్చయముగా నా తండ్రి, మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. మీ ప్రాణమునకు ప్రియముగా మమ్మల్ని ఎంచుకున్నారు. ప్రియమైన వారిగా, ప్రియమైన కుమారులుగాను కుమార్తెలుగాను మమ్మల్ని స్వీకరించి మీ రాజ్యంలో రాజ్య నివాసులుగా చేర్చుకొని మహిమ తెచ్చుకోవాలి. ఈ పునరుద్ధానపు ఆరాధనలో ఇంతవరకు మీ సేవకులు నిలబెట్టుకొని ఎంతగానో మీరు బలపరిచిన ఆయన ఎన్నో విషయాలు మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. ప్రతి మాటను స్థిరపరచండి, నెరవేర్చండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలభరితంగా మార్చి నూరంతల ఫలము కలుగు చేసి మీ ఘననామానికి మహిమను తెచ్చుకొని రాకడకు రాజ్యానికి సిద్ధపరచుకొని మహిమ పొందమని మీ సేవకులు ఇంకను బలపరిచి వాడుకోండి. ఈ ఆరాధనలో పాలు పొందిన బిడ్డలందరినీ ప్రత్యేకంగా మీరు నన్నును మమ్మలను బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, సన్నిధి, సముఖము కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును ప్రాముఖ్యంగా ఏర్పరచబడిన వంశములో నిలిచి ఉండి ఆశీర్వదించబడాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి
ఆయన కృప సదాకాలము తోడయుండి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.